ఓం శాంతి 20-2-2024 మధురమైన పిల్లలు, మీరు తనువు, మనసు, ధనం ద్వారా సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆత్మిక సేవ ద్వారానే భారత్ బంగారు యుగంగా అవుతుంది. ప్రశ్న: నిశ్చింతగా ఉండేందుకు సదా ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? మీరు నిశ్చింతగా ఎప్పుడు ఉండగలుగుతారు? జవాబు: నిశ్చింతగా ఉండేందుకు ఈ డ్రామా పూర్తిగా యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది అన్నది సదా గుర్తుండాలి. డ్రామానుసారంగా ఏదైతే కొనసాగుతుందో అది పూర్తిగా యాక్యురేట్గా ఉంది. కాని ఇప్పుడు పిల్లలైన మీరు నిశ్చింతగా ఉండలేరు. ఎప్పుడైతే మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు మీరు నిశ్చింతగా అవుతారు. దీని కొరకు యోగం చాలా బావుండాలి. యోగి మరియు జ్ఞాని పిల్లలు దాగి ఉండలేరు. ఓం శాంతి. పతితపావనుడైన శివుని భగవానువాచ: దేహధారి మనుషులను ఎప్పుడూ భగవంతుడు అని అనలేరని తండ్రి అర్థం చేయించారు. పతితపావనుడు భగవంతుడేనని, శ్రీకృష్ణుణ్ణి పతితపావనుడు అనరు అని కూడా మనుషులకు తెలుసు. పాపం వారు చాలా తికమకలో ఉన్నారు. భారత్లో ఎప్పుడైతే గందరగోళం ఏర్పడుతుందో అప్పుడు శివబాబాకు రావాల్సి వస్తుంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ దానిని సరిచేయలేరు. వారే పతితపావనుడైన శివబాబా. వారి గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది నంబర్వార్ పురుషార్థమనుసారంగా తెలుసు. ఇక్కడ కూర్చుని ఉన్నా, రోజూ విన్నా కాని మేము శివబాబా వద్ద కూర్చున్నాము, వారు వీరిలో విరాజమానమై ఉన్నారు, వారు మనల్ని చదివిస్తున్నారు, పావనంగా తయారు చేస్తున్నారు, యుక్తులను తెలియజేస్తున్నారు అన్నది ధ్యాసలో ఉండదు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయి రచయిత మరియు రచనల జ్ఞానాన్ని పొంది కామాన్ని జయించి జగజ్జీతులుగా అవుతారు. కావున ఆ తండ్రి పతితపావనుడు కూడా. వారు కొత్త రచన యొక్క రచయిత కూడా. ఇప్పుడు అనంతమైన రాజ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థం చేయండి. మేము శివబాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అది కూడా యథార్థ రీతిలో అర్థం చేసుకోలేరు. కొందరికి కొంత తెలుసు, కొందరికి ఏమాత్రమూ తెలియదు. శివబాబా అంటారు, నేను పతితపావనుడను. ఎవరైనా వచ్చి నన్నడిగితే నేను నా పరిచయాన్ని ఇవ్వగలను. మీకు కూడా తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు కదా. శివబాబా అంటారు, నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఇది సాధారణ తనువు. వృక్షం చివర్లో నిలబడి ఉన్నారు, పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నారు, మళ్లీ కింద తపస్య చేస్తున్నారు. వీరికి కూడా శివబాబానే తపస్య నేర్పిస్తున్నారు. రాజ్యోగాన్ని శివబాబా నేర్పిస్తారు. కింద ఆదిదేవుడు, పైన ఆదినాథుడు ఉన్నారు. బ్రాహ్మణులైన మేము శివబాబా సంతానమని పిల్లలైన మీరు అర్థం చేయించవచ్చు. మీరు కూడా శివబాబా పిల్లలే, కాని మీకు తెలియదు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా సోదరులు. తండ్రి అంటారు, నేను నా పిల్లల్నే చదివిస్తాను. ఎవరైతే నన్ను గుర్తిస్తారో వారినే చదివించి దేవతలుగా తయారు చేస్తాను. భారతీయ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. ఎవరైతే కామాన్ని జయిస్తారో వారే జగజ్జీతులుగా అవుతారు. నేను బంగారు ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. అనేకసార్లు ఈ భారత్ బంగారు యుగంగా ఉండేది. తరువాత ఇనుప యుగంలోకి వచ్చింది. ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. నేను నాలెడ్జ్ఫుల్. ఇది లక్ష్యము, ఉద్దేశ్యము. నేను వీరి సాధారణ తనువులోకి ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవ్వండి. ఈ వికారాలను జయించడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ పిల్లలందరూ పురుషార్థం చేస్తున్నారు. తనువు, మనస్సు, ధనం ద్వారా ఆత్మిక సేవను చేస్తున్నారే కాని దైహిక సేవ చేయడం లేదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఇది భక్తి కాదు.
ద్వాపర కలియుగాలు భక్తియుగం. దానిని బ్రహ్మ రాత్రి అని అంటారు. మరియు సత్యత్రేతాయుగాలను బ్రహ్మ పగలు అని అంటారు. గీతాపఠనం చేసేవారెవరైనా వస్తే గీతలో పొరపాటుందని వారికి కూడా అర్థం చేయిస్తారు. గీతను ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? కామంపై విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని ఎవరు చెప్పారు? ఈ లక్ష్మీనారాయణులు కూడా జగజ్జీతులుగా అయ్యారు కదా. వీరి 84 జన్మల రహస్యాన్ని కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైనా కాని జ్ఞానాన్ని తీసుకునేందుకు ఇక్కడికి తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. నేను పిల్లలను చదివిస్తాను, కాని మీలో కూడా ఎవరూ అంతగా అర్థం చేసుకోరు. అందుకే కోట్లలో కొందరు అన్న గాయనముంది. నేను ఎలా ఉన్నాను, ఏమై ఉన్నాను అన్నది కొందరికి 5% కూడా తెలియదు. మీరు తండ్రిని తెలుసుకొని పూర్తి రీతిలో స్మృతి చేయాలి. నన్నొక్కడ్నే ఎందుకు స్మృతి చేయరు? బాబా స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అరే, మీరు బాబాను స్మృతి చేయలేరా? ఇది కష్టతరమైన విషయమని తండ్రి అర్థం చేసుకుంటారు. అయినా కాని పురుషార్థం చేయించేందుకు ఉత్సాహపరుస్తూ ఉంటారు. అరే, ఏ తండ్రైతే మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తున్నారో, విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో అటువంటి వారిని మీరు మర్చిపోతున్నారా? మాయ తప్పకుండా మరిపింపజేస్తుంది కూడా. సమయం పడుతుంది. మాయ ఎలాగైనా మరిపింపజేస్తుంది అని చల్లబడిపోయి కూర్చుండిపోకూడదు. అలా కాదు. పురుషార్థం తప్పకుండా చేయాలి. కామంపై విజయం పొందాలి. నన్నొక్కడ్నే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఏ విధంగా పిల్లలైన మీకు చెప్తానో అలాగే ఎవరైనా పెద్ద జడ్జి వస్తే వారిని కూడా తండ్రి పిల్లలు అనే సంబోధిస్తారు కదా. ఎందుకంటే నేను ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణి. ఉన్నతోన్నతమైన చదువును రాకుమారులు రాకుమారీల పదవిని పొందేలా చేసేందుకు నేనే చదివిస్తాను. తండ్రి అంటారు, నేను వీరిని చదివిస్తున్నాను. వీరే మళ్లీ శ్రీకృష్ణుడిగా అవుతారు. బ్రహ్మ సరస్వతులే మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ప్రవృత్తి మార్గం ఈ విధంగా నడుస్తూ వస్తుంది. నివృత్తి మార్గం వారు రాజ్యోగాన్ని నేర్పించలేరు. రాజు రాణి ఇరువురూ కావాలి. మేము రాజ్యోగాన్ని నేర్పిస్తామని విదేశాలకు వెళ్లి చెప్తారు. కాని వారు సుఖం కాకిరెట్లతో సమానము అని అంటారు. మరి అటువంటప్పుడు వారు రాజ్యోగాన్ని ఎలా నేర్పిస్తారు? కావున పిల్లలకు ఉత్సాహం కలగాలి. కాని పిల్లలింకా చిన్నగా ఉన్నారు. యువతగా అవ్వలేదు. యువతకు ధైర్యం ఉండాలి. ఇది రావణ సంప్రదాయమని తండ్రి తెలియచేస్తారు. మీరు పతిత పావన రండి అని పిలుస్తారు. మరిది పతిత ప్రపంచమా లేక పావన ప్రపంచమా? మేం నరకవాసులము అని మీరు భావిస్తారు కదా. ఇది దైవీ సంప్రదాయమా, రామరాజ్యమా? మీరు రావణరాజ్యానికి చెందినవారు కారా? ఇప్పుడు రావణరాజ్యంలో అందరిది అసురీ బుద్ధి. ఇప్పుడు అసురీ బుద్ధిని దైవీ బుద్ధిగా తయారు చేసేవారెవరు? ఈ విధంగా 4-5 ప్రశ్నలు అడిగినట్లయితే మనుషులు ఆలోచనలో పడతారు. పిల్లలైన మీ పని తండ్రి పరిచయాన్ని ఇవ్వడం. వృక్షమైతే మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. ఆ తరువాత ఎంతగానో వృద్ధి చెందుతుంది. మాయ కూడా చుట్టూ తిరిగి ఒక్కసారిగా పడేస్తుంది. బాక్సింగ్లో కూడా ఎంతోమంది మరణిస్తారు. అలాగే ఇందులో కూడా ఎంతోమంది మరణిస్తారు. వికారాల్లోకి వెళ్లారు అంటేనే మరణించినట్లు. మళ్లీ కొత్తగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. వికారాలు పూర్తిగా హతమార్చేస్తాయి. ఏ తప్పునైతే వదిలించుకొని పతితుల నుండి పావనులుగా అయ్యారో ఆ సంపాదన అంతా అంతమైపోతుంది. మళ్లీ కొత్తగా కృషి చేయాల్సి ఉంటుంది. అలాగని వారిని అనుమతించకూడదు అని కాదు. అలా కాదు. స్మృతియాత్ర ఏదైతే చేశారో, చదివారో అదంతా సమాప్తమైపోతుందని వారికి అర్థం చేయించాలి. వారు పూర్తిగా కింద పడిపోతారు. అయినా కాని గడియ గడియ అలా పడిపోతూ ఉంటే
ఇక వారిని గెటౌట్, బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. 1-2 సార్లు చూడడం జరుగుతుంది. 2 సార్లు క్షమించిన తరువాత మళ్లీ కేస్ హోప్లెస్గా అయిపోతుంది. మళ్లీ వచ్చినా కాని పూర్తిగా డర్టీ క్లాస్లోకి వస్తారు. పోల్చినప్పుడు అలానే చెప్తారు కదా. ఎవరైతే పూర్తిగా తక్కువ పదవిని పొందుతారో వారిది డర్టీ క్లాస్ అని అనడం జరుగుతుంది. దాసదాసీలు, చండాలులు, ప్రజలకి కూడా సేవకులు, ఇలా అందరూ తయారవుతారు కదా. వీరికి నేను చదివిస్తున్నాను. ప్రతి 5000 సంవత్సరాల తరువాత చదివిస్తాను అని తండ్రికి తెలుసు. ఆ మనుషులు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇది తప్పకుండా 5000 సంవత్సరాల విషయమే. తప్పకుండా ఇది ఆ మహాభారత యుద్ధమే అని మున్ముందు ఈ విధంగా కూడా అనడం మొదలు పెడతారు. కాని వారు స్మృతియాత్రలో ఉండలేరు. రోజురోజుకు టూలేట్ అవుతూ ఉంటారు. ఎంతో గడిచిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని అంటూ ఉంటారు కూడా. ఇవన్నీ ఈ సమయానికి సంబంధించిన విషయాలు. పావనంగా అవ్వడానికి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. మేము స్మృతియాత్రలో ఉన్నామా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎవరైనా కొత్తవారొచ్చినప్పుడు పిల్లలు తప్పకుండా ఫామ్ను నింపించాలి. ఎప్పుడైతే ఫార్మును నింపుతారో అప్పుడే వారికి అర్థం చేయించగలుగుతారు. ఎవరైతే అర్థం చేసుకునేదే లేదో వారు ఫారంను ఏం నింపుతారు? ఇలా ఎంతోమంది వస్తారు. చెప్పండి, పతితపావన రండి అని తండ్రిని పిలుస్తారంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచం. అందుకే కదా మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. ఆ తరువాత కొందరు పావనంగా అవుతారు, కొందరు అవ్వరు. బాబా వద్దకు ఉత్తరాలైతే ఎన్నో వస్తాయి. అందరూ శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని రాస్తారు. శివబాబా కూడా అంటారు, నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఇతడికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఇంకే మనిషికి రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఇప్పుడు తండ్రే మీకు తెలియజేశారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా బాబాయే దివ్యదృష్టిని ఇచ్చి అన్నింటినీ తయారు చేయించారు. బాబా ఆత్మలైన మీకే చదివిస్తారు. ఆత్మలు వెంటనే అశరీరీగా అయిపోతాయి. స్వయాన్ని ఈ శరీరం నుండి అతీతంగా భావించాలి. బాబా అంటారు, పిల్లలు, దేహి అభిమాని భవ, అశరీరీ భవ. నేను ఆత్మలను చదివిస్తాను. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ. దీనిని సంగమం యొక్క మేళ అని అంటారు. అంతేకాని నీటిగంగ ఏమీ పావనంగా తయారు చేయదు. సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారు అందరూ స్నానాలు చేయడానికి వెళ్తారు. ఇప్పుడు గంగ పతితపావని ఎలా అవ్వగలదు? కామం మహాశత్రు అని భగవానువాచ ఉంది కదా. దీనిపై విజయాన్ని పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు. గంగా లేక సాగరం అనైతే అనరు. ఈ విధంగా జ్ఞానసాగరుడైన తండ్రి అర్థం చేయిస్తారు. వీటిపై విజయాన్ని పొందేందుకు నన్నొక్కడ్నే స్మృతి చేయండి. తద్వారా మీరు పావనంగా అవుతారు. దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. కామఖడ్గాన్ని నడిపించడం మొదటి నంబర్ దుఃఖము. ఇదే ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. సత్యుగంలో ఇది ఉండదు. అది పావన ప్రపంచం. అక్కడ పతితులెవ్వరూ ఉండరు. ఏ విధంగా మీరు యోగబలంతో రాజ్యాన్ని తీసుకుంటారో అలాగే అక్కడ యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. మీరు రావణుణ్ణి కాలుస్తారు. ఎప్పటినుండి కాలుస్తూ వచ్చారు అన్నది తెలియనే తెలియదు. రామరాజ్యంలో రావణుడు ఉండడు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వీటిని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అర్థం చేయించడమైతే చాలా బాగా అర్థం చేయిస్తారు. కాని కల్పకల్పము ఎవరెంత చదివారో అంతే చదువుతారు. పురుషార్థం ద్వారా అంతా తెలిసిపోతుంది. స్థూల సేవ యొక్క సబ్జెక్ట్ కూడా ఉంది. మనసా లేకపోతే వాచా, కర్మణ కూడా ఉంది. వాచా సేవ అయితే చాలా సహజం. మొట్టమొదటిది మనసా సేవ అనగా మన్మనాభవ.
స్మృతి యాత్రలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. బాబా నుండి శిక్షణను తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు. అలాగని వారు జ్ఞానాన్ని స్మృతి చేయలేరు అని అనరు. వారు నన్నొక్కడినే స్మృతి చేయలేరు. స్మృతి చేయకపోతే శక్తి ఎలా లభిస్తుంది? తండ్రి సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే శక్తి లభిస్తుంది. దీనినే పదును అని అంటారు. ఎవరైనా మంచి కర్మణా సేవ చేసినట్లయితే వారికి పదవి లభిస్తుంది. కర్మణా కూడా చేయకపోతే మరి ఏ పదవి లభిస్తుంది? సబ్జెక్టులు ఉంటాయి కదా. ఇవి అర్థం చేసుకోవలసిన గుప్తమైన విషయాలు. వారి యోగము అని అంటూ ఉంటారు. కాని యోగం ద్వారా మీరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారని అర్థం చేసుకోరు. యోగబలం ద్వారానే అక్కడ పిల్లలు జన్మిస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీకు అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కాని అర్ధకల్పం తర్వాత మీరు మాయకు దాసులుగా అయిపోతారు. మళ్ళీ మాయ మిమ్మల్ని ఇప్పుడు కూడా వదలదు. ఇప్పుడు శివబాబాకు బానిసలుగా అవ్వాలి. ఏ దేహధారులకు బానిసలుగా అవ్వకూడదు. సోదరీ సోదరులు అని కూడా పవిత్రులుగా అయ్యేందుకే ఇప్పుడు అనడం జరుగుతుంది. మీరు దీనికన్నా ఉన్నతంలోకి వెళ్ళాలి. సోదరులుగా భావించాలి. సోదరీ సోదరులు అన్న దృష్టి కూడా ఉండకూడదు. డ్రామానుసారంగా ఏదైతే నడుస్తుందో అది పూర్తిగా యాక్యురేట్గా నడుస్తుంది. డ్రామా చాలా యాక్యురేట్. తండ్రి అయితే నిశ్చింతగా ఉంటారు. వీరికైతే చింత తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఉంటుందో అప్పుడు నిశ్చింతగా ఉంటారు. అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. యోగం మంచిగా ఉండాలి. యోగం కోసం బాబా ఇప్పుడు ఎక్కువ ధ్యానాన్ని ఇప్పిస్తారు. గడియ గడియ మర్చిపోతాము అని ఈ విషయంలోనే అంటారు. తండ్రి ఫిర్యాదు చేస్తారు. ఏ తండ్రైతే మీకు ఇంతటి ఖజానాన్ని ఇస్తారో వారిని మీరు మర్చిపోతున్నారు. ఎవర్లో జ్ఞానముంది, ఎవర్లో లేదు అన్నది తండ్రికి తెలుసు. జ్ఞానీలు ఎప్పుడూ దాగి ఉండరు. వారు వెంటనే సేవ యొక్క రుజువును చూపిస్తారు. మరి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయ యొక్క బాక్సింగ్లో ఓడిపోకూడదు. పురుషార్థంలో చల్లబడి కూర్చుండిపోకూడదు. ధైర్యాన్ని ఉంచి సేవ చేయాలి. రెండవ పాయింట్, ఈ డ్రామా యాక్యురేట్గా తయారయ్యింది. అందుకే ఏ విషయం గురించి చింతించకూడదు. కర్మాతీత అవస్థను పొందేందుకు ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. ఏ దేహదారికి బానిసగా అవ్వకూడదు. వరదానము. శ్రీమతమనుసారంగా సేవలో సంతుష్టత యొక్క విశేషతను అనుభవం చేసే సఫలతామూర్త భవ. ఏ సేవనైనా చేయండి. జిజ్ఞాసులు ఎవరైనా వచ్చినా రాకపోయినా కాని స్వయంతో సంతుష్టంగా ఉండండి. ఒకవేళ నేను సంతుష్టంగా ఉన్నట్లయితే సందేశం తప్పకుండా పనిచేస్తుంది అన్న నిశ్చయాన్ని పెట్టుకోండి. ఇందులో ఉదాసీనులుగా అవ్వకండి. విద్యార్థులు పెరగకపోయినా పర్వాలేదు. మీ ఖాతాలోనైతే జమ అయిపోయింది మరియు వారికి సందేశం లభించింది. ఒకవేళ స్వయం సంతుష్టంగా ఉన్నట్లయితే ఖర్చు సఫలమవుతుంది. శ్రీమతమనుసారంగా కార్యాన్ని చేశారు. మరి శ్రీమతాన్ని అంగీకరించడం, ఇది కూడా సఫలతామూర్తులుగా అవ్వటం. స్లోగన్. అసమర్థులైన ఆత్మలకు సమర్థతను ఇచ్చినట్లయితే వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి.